టీడీపీ ఎంపీ గలం వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించినటువంటి స్కామ్ ఏపీలో జరిగింది అంటూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు దాంట్లో పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే కలెక్షన్ల పరంగా పుష్ప, ఆర్ఆర్ఆర్, అట్లాగే ఏవైతే సినిమాలు ఉన్నాయో బాహుబలి, వీటిని మించి జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్లో కలెక్షన్లు వసూలు చేశారు అంటూ కూడా ఆయన చాలా చలోక్తులు వదులుతూ కూడా జరిగినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. వైసీపీ హయాంలో దాదాపుగా 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,500 కోట్ల పైచిలకు పూర్తిగా అవినీతి జరిగింది అంటూ కూడా ఆయన చాలా క్లియర్గా నిన్న పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా దీనికి సంబంధించి కూడా చాలా దుర్వినియోగం జరిగింది, అధికార దుర్వినియోగం ఒకవైపు, అదేవిధంగా ఈ విధంగా మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా అవినీతి జరిగింది, పూర్తిగా దీంట్లో స్కామ్ జరిగింది అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక పూర్తిగా 4,000 కోట్లను బినామీల పేరిట కూడా విదేశాలకు తరలించారు అంటూ కూడా దాంట్లో ఎంపీ గారు ప్రస్తావించడం జరిగింది. ఏపీలో ఉన్న డిస్టిలరీలను స్వాధీనం చేసుకుంది వైసీపీ నేతలు. సో తద్వారా పూర్తిగా కొన్నిటిని బెదిరించి తీసుకోవడం, కొన్నిటిని ఈ విధంగా ఏదైతే ప్రలోభాలకు గురి చేసో మభ్యపెట్టో, లేదంటే వీళ్ళే సొంతంగా షెల్ కంపెనీలు, బినామీలు కూడా సృష్టించి తక్కువ ధరకు ఏదైతే డిస్టిలరీలను తయారయ్యేటటువంటి మద్యాన్ని తయారు చేసి ఆ వేరే బ్రాండ్లను పేర్లు పెట్టి స్టిక్కర్లు అతికించేసి అమ్మేశారు అంటూ కూడా చాలా క్లియర్గా బయట ప్రచారం జరుగుతున్న పరిస్థితులు. పూర్తిగా కూడా 26 కంపెనీలు కూడా షెల్ దీనికి సంబంధించి డిస్టిలరీలను కూడా ఒక కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వైసీపీ హయాంలో జరిగింది. ఇక కొత్త బ్రాండ్లను ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కు కూడా కేటాయించి వాటిని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా విక్రయించేలా కూడా పూర్తిగా ప్లాన్ చేస్తారు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక లిక్కర్ స్కామ్ వల్లే రాజ్యసభలో ఓ ఎంపీ 4 ఏళ్ల పదవీ కాలం ఉన్నా రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ కూడా నేను లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఆయన ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి, సో ఆయన 4 ఏళ్ల పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేశారు. దీనికి పూర్తిగా మొన్న ఏదైతే ఈడీ విచారణకు సిఐడి విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి ఏదైతే విజయవాడలో ఆ సందర్భంగా కూడా ఒక విషయం చెప్పారు. ఇదంతా విక్రాంత్ రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరు దీంట్లో మెయిన్ సూత్రధారి, పాత్రధారి ఆయనే అంటూ కూడా ఒక అడగక ముందే ఆ విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక ఈడీతో దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎంపీ ఈ అన్ని విషయాలకు సంబంధించి కూడా నిన్న పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఒకసారి నిన్న ఎంపీ గారు మాట్లాడినటువంటి అంశం ఒక్కసారి మనం చూద్దాం. Out of 99,000 crores that was sold in the retail shops in those 5 years, 2019 to 2024, only 650 crores were cashless transaction. So whereas in the country, where the 99,000 crores were in cash, that has happened, sir. Whereas in the country it was reversed. The UPI transactions have gone from 1 lakh crores in 2017-18 to 200 lakh crores in 5 years, 138%. Whereas in Andhra Pradesh on the sale of liquor, it has been reversed. There's almost a mismanagement of 18,000 crores of money has been mismanaged. Whose money is this, sir? This money belongs to SC and ST communities. They need to be given to the SC, ST subplans. This belongs to BC communities. This belongs to minority communities. This belongs to every citizen of this country, sir. Not only this 18,000 crores, sir. There is 4,000 crores of this money has been binami and transacted and taken out of country into Dubai and also into Dubai and Africa, sir. There's 2,000 crores of rupees that have been taken out of from Andhra Pradesh to Dubai, sir. This has been done by N. Sunil Reddy by using a ఇది ఎన్ సునీల్ రెడ్డి. ఈ అంశం, ఈ పేరు చాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులకు సంబంధించి అవగాహన ఉన్నవాళ్ళు, లేదంటే అప్పుడు 2010-11 ఆయనకు సంబంధించిన కేసుల ప్రస్తావన అంటే దానికి సంబంధించి తెలిసిన వాళ్ళకు క్లియర్గా తెలిసి ఉంటుంది. ఎన్ సునీల్ కుమార్ రెడ్డి. సో ఈయన ఎవరు? వీళ్ళ ఫాదర్ సంగిరెడ్డి, సన్ ఆఫ్ సంగిరెడ్డి. సో వీరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ 2010-11లో జరిగిన ఏదైతే ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి తెలిసిన వాళ్లకు ఈ సునీల్ కుమార్ రెడ్డి ఎవరో క్లియర్గా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారికి సమీప బంధువు అంటూ కూడా అప్పుడు చాలా వార్తలు కూడా వచ్చాయి. సో ఏదైతే ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి నిన్న ఏదైతే ఎన్ సునీల్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ అనే పేరు తీశారో ఆయన ఏదైతే పూర్తిగా ఈ సునీల్ రెడ్డి పేరు కొంతమంది గుర్తే ఉంటుంది. జగన్ సిబిఐ కేసులు అప్పుడు ఈ పేరు మారుమోగినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సునీల్ రెడ్డి జగన్ భార్య భారతిరెడ్డికి సమీప బంధువు. అప్పుడు సిబిఐ ఈయన పేరు
ఏదైతే ద ట్రాన్స్పోర్టర్ అంటూ కూడా ఈయన పేరును వాళ్ళ దాంట్లో ప్రస్తావించి దాంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే షెల్ కంపెనీలను సృష్టించడం కావచ్చు, తద్వారా పూర్తిగా దాంట్లో బినామీల నుంచి డబ్బులు సేకరించడం కావచ్చు, తద్వారా ఈ విధంగా పూర్తిగా ఒక 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 సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో. సో ఈయన వీళ్ళది కడప పులివెందుల ప్రాంతంలో ఎలా ఉండేదనంటే ఐపీ పెట్టే స్థాయి నుంచి వీళ్ళు విఐపి స్థాయికి దిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల దానికి సంబంధించి కూడా వీళ్ళు కొంత వాటా తీసుకొని ఆ విధంగా డెవలప్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఈ సునీల్ రెడ్డిది. సో అప్పుడు చాలా వార్తలు కూడా వచ్చాయి. జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి అరెస్ట్. అప్పుడు సో ఎంఆర్ కేసులో నిర్బంధం, 6 కేసులు నమోదు, జగన్ భార్యకు సమీప బంధువు, జగన్ లావాదేవీలన్నీ సునీల్కు ఎరుక, 2 రోజుల విచారిస్తున్న సిబిఐ, మంగళవారం నాటకీయంగా అరెస్ట్, ఇక ఇంట్లో సోదాలు, ల్యాప్టాప్ స్వాధీనం, త్వరలో మరికొన్ని అరెస్టులు. ఈ విధంగా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్. సునీల్ నోరు విప్పితే జగన్కు కష్టాలు. ఇవి అప్పుడు 2010-11 సమయంలో ఈ సునీల్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లు. అంటే జగన్కు దోచిపెట్టి తాను దోచుకుని బంధువు కన్నా విడదీయరాని బంధం వీరిది. అక్రమ వ్యాపారంలో సునీల్, ఆయన తండ్రి డైరెక్టర్లే. ఐపీ నుంచి విఐపిగా మారిన కుటుంబం. ఓబుళాపురం నుంచి సిక్కిం దాకా వీరి బంధం కొనసాగింది అంటూ కూడా అప్పుడు వార్తలు ఈ సునీల్ రెడ్డికి సంబంధించి. ఎంఆర్ కేసులో సిబిఐ అదనపు ఛార్జ్షీట్ కూడా అప్పుడు దాఖలు చేయడం కావచ్చు. సునీల్ రెడ్డిని A7గా కూడా దాంట్లో నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఆయనకు ఏదైతే ద ట్రాన్స్పోర్టర్ అంటే డబ్బును ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి హవాలా ద్వారా పంపించడం, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ లిక్కర్. ఇంతకాలం అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కేసులు అప్పుడెప్పుడో జరిగాయి, సో దానికి సంబంధించి ఏమీ లేదు, సరే విచారణ కొనసాగుతోంది ఇది అనుకున్నారు. కానీ ఇంకా అప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు బయట నుంచి తెప్పించి ఈ విధంగా లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ లిక్కర్ ద్వారా కూడా మళ్ళీ అదే విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సో కూటమి ప్రభుత్వం. అట్లాగే నిన్న శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత కూడా కేంద్రం కూడా దీనికి సంబంధించి ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే కూడా అక్కడ 100 కోట్లు మాత్రమే దానికి సంబంధించి ఒక ఎమ్మెల్సీని, ఒక ముఖ్యమంత్రిని, ఒక డిప్యూటీ సీఎంను వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు తేలిన అంశం 18,500 కోట్లకు పైనే దీంట్లో స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీ మూలాలు కూడా ఏపీలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సునీల్ రెడ్డి, ఆ తర్వాత జగన్ రెడ్డి, ఏం జరిగింది ఇదంతా, దీనికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఇదే అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే